శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంజలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామః. అమరీ కవరీభార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరాముడు తాను అమ్మవారితో వియోగ దుఃఖాన్ని అనుభవించిన ఆ వియోగ బాధని లక్ష్మణుడి దగ్గర ఎంతో విపులంగా చెప్పినా ఆ లక్ష్మణుడికి విన్నవించిన అంటే లక్ష్మణుడితో చెప్పినా కూడా తర్వాత లక్ష్మణుని యొక్క ఆ ఆశ్వాస వచనం విని ఆయన వెంటనే తన కర్తవ్యాన్ని స్మరించుకొని ఆంజనేయాదులతో ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, కపి సైన్యంలో ఎవరు ఎక్కడ ఉండాలి అనే విషయాన్ని స్పష్టంగా చక్కగా వాళ్ళకి తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని సూచించాడు. వియోగ బాధ ఉన్నా సరే ఆయన కర్తవ్య నిష్టలో ఆయన యొక్క ఆలోచన సునిశ్చితంగా ఉన్నది. కానీ అదే సమయంలో ఇక్కడ లంకలో రావణాసురుడికి అన్ని వార్తలు తెలిసినాయి. శ్రీరాముడు వానర సైన్యంతో వచ్చి లంకకి ఆవల ఒడ్డున ఉన్నాడు అని. ఏ క్షణం అదే ఆయన ఏం చేశాడు, తన మంత్రులందరినీ సమావేశపరిచి అంటున్నాడు, ఓ సభాసదులారా, ఒక పెద్ద వానరం ఒకటి లంకలో ప్రవేశించి సీతమ్మ వారిని దర్శించి వనభంగం చేసి చైత్య ప్రాసాదాన్ని సర్వనాశనం చేసి రాక్షస వీరుల్ని సంహరించి తర్వాత లంకలోనూ అల్లకల్లోనూ సృష్టించాడు. లంకలో కొంత భాగాన్ని దహించాడు కదా. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఎందుకు సమావేశపరిచాను అంటే, మీరు శాస్త్ర దృష్టితో చూచి ఆలోచించి చేయవలసిన కార్యక్రమాన్ని గురించి మీరు నాకు చెప్తారు అనే ఆలోచనతో నేను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను. కాబట్టి నా మనసులో ఉన్న కోరికని గ్రహించి మీరు ఆ విధంగా నాకు ఒక మంచి సలహాని ఇవ్వండి. రాముడు ఒక పెద్ద మహాసైన్యంతో వచ్చి అవతల ఒడ్డున ఉన్నాడు అని తెలిసింది. రాముడు ఆ కపి సైన్యంతో విడిది చేశాడు. ఇక ఇప్పుడో కాసేపో రేపో మాపో వెంటనే ఆ సైన్యం సముద్రాన్ని దాటుతుంది. అంతవరకు వచ్చిన వాడు సముద్రాన్ని దాటకుండా ఉండడు, లంక మీద దండయాత్ర చేయకుండా ఉండడు. తరిష్యచిత సువ్యక్తం రాఘవ సాగరం సుఖం తరసా యుక్త రూపేణ సానుజ సబలానుగ సముద్రముచ్ఛోషయస్యతి వీర్యేణ అన్యత్ కరోతి వా తస్మిన్నేవం విధే కార్యే విరుద్ధే వానరైః సహ హితం పురే చ సైన్యే చ సర్వం సమ్మంత్రియతాం మమ. అతడు సముద్రాన్ని ఏ విధంగానైనా దాటగలడు, అవసరమైతే సముద్రాన్ని ఎండింపజేయగలడు. కానీ ఆ విధంగా చేసి లంకలో ప్రవేశించగలడు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి, మీరు శాస్త్ర దృష్టితో చూసి చెప్పండి అని అన్నాడు. అని ఏం చేశాడు అంటే, తన యొక్క ఆ దృక్పథాన్ని వివరించాడు. వివరిస్తే అప్పుడు ఇత్యుక్త్వా రాక్షసేంద్రేణ
రాక్షసాస్తే మహాబలాః ఊచుః ప్రాంజలయ సర్వే రావణం రాక్షసేశ్వరం ద్విషత్పక్షం అవిజ్ఞాయ నీతి బాహ్యాస్వబుద్ధయః. అది వాళ్ళు ద్విషత్పక్షాన్ని తెలియని వాళ్ళు, మిక్కిలి బలశాలురై వాళ్ళు, అయినప్పటికీ కూడా నీతి బాహ్యాః అబుద్ధయః బుద్ధి లేని వాళ్ళు. అది ద్విషత్పక్షం అవిజ్ఞాయ, శత్రువుల బలం ఎంత ఉందో ఏమిటో ఆ విషయంలో వీళ్ళకేమీ తెలియదు. ఆ రాక్షసులందరూ నమస్కారాలు చేసి తమ రాజైనటువంటి రావణాసురుడితో అంటున్నారు. ఇక్కడే మనకి తెలిసిపోతున్నది, లోకంలో రెండే రకాలైన శక్తులు ఉంటాయి, సురశక్తి, అసురశక్తి. సురశక్తిని దైవశక్తి అంటారు, అసురశక్తిని ఇంకా అది అసురశక్తే. శ్రీరాముడు తన సైన్యం యొక్క శక్తి ఏమిటో తెలుసుకున్నాడు, రాక్షస సైన్యం యొక్క శక్తి కూడా తెలుసుకున్నాడు. హనుమంతుడు ఆయనకు పూర్తిగా ఒక సమగ్రమైన నివేదిక ఇచ్చినట్లుగా ఇచ్చాడు. దుర్గంలో ఎక్కడెక్కడ ద్వారాలు, వంతెనలు, ఆగడతలు ఎలా ఉన్నాయి, ఈ విషయం అంతా ఆయనకి ఇక్కడ కూర్చునే తెలిసిపోయింది. కాబట్టి యుద్ధ వ్యూహంలో ఆయనకు ఒక ఖచ్చితమైనటువంటి ఆలోచన ఉన్నది. తాను చెయ్యబోయే యుద్ధంలో విజయం సాధిస్తాను అనే ఒక ఆత్మధైర్యం కూడా శ్రీరామచంద్రుడి మాటల్లో మనకి స్ఫుటంగా తెలుస్తున్నది. కానీ ఇక్కడ రావణాసురుడి మాటల్లో ఆ స్ఫుటత్వం కనపట్టలేదు. ఈ మంత్రులు అంతకంటే అన్యాయంగా ఉన్నట్లు కనపడుతున్నారు. ఇది అసురశక్తి, అది సురశక్తి. ఎలాగా? ఈ రెండింటికి మరొక ముఖ్యమైన భేదం చెప్పాలి అంటే, తాము ఎందుకు యుద్ధం చేస్తున్నారో శ్రీరామచంద్రుడికి, సుగ్రీవుడికి, వానర వీరుడికి అందరికీ తెలుసు. ఆ మాట ప్రతి వానర వీరుడికి తెలుసు. ఏమిటి? అమ్మవారిని రాక్షసులు మాయతో మోసం చేసి అపహరించి తీసుకుని వెళ్ళారు. ఇది తప్పు. ఏ ధర్మశాస్త్రం అయినా ఇది తప్పనే చెప్తుంది. దీన్ని సరిచేయాలి అంటే వాళ్ళు అమ్మవారిని తీసుకొచ్చి బుద్ధిపూర్వకంగా అప్పచెప్పాలి, లేదా వీళ్ళు వెళ్ళి వాళ్ళని శిక్షించి అమ్మవారినైనా తీసుకురావాలి. ఇది దైవ నిర్ణయం, దైవ కార్యం. దీంట్లో ఆ దైవత్వ లక్షణాలతో కూడినటువంటి ఒకానొక భావన స్పష్టంగా కనిపిస్తుంది. కానీ రావణాసురుడి భావనలో అది లేదు. వాళ్ళంతా ఎందుకు యుద్ధం చేయాలి అంటే, తమ మహారాజు గారు తన కోరిక కోసం ఒక స్త్రీని పట్టుకొచ్చి బందీగా చేసి పెడితే ఆవిడ్ని మళ్ళీ శత్రువులు తీసుకుని వెళ్ళిపోకుండా, తనను జయించి తీసుకుని వెళ్ళిపోకుండా ఉండేందుకు వాళ్ళంతా యుద్ధం చేయాలి. ఇదే అసురభావము అంటే, అసురశక్తి అంటే ఇదే. అసురశక్తికి ఎప్పుడూ విజయం లభించదు. అలా ఉన్నంతకాలం రావణాసురుడి మనసులో ఒక స్పష్టత అంటూ ఉండదు. ఆ మంత్రులు అలాగే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియలేదు. ద్విషత్పక్షం అవిజ్ఞాయ, శత్రువుల యొక్క బలం ఏమిటో వాళ్ళకి తెలియదు. నీతి బాహ్యాహ, నీతి లేదు, అది ప్రధానం. మనం ఆ మాటను గురించి ఇప్పుడు చెప్పుకున్నాం. నీతి ఎందుకని లేదు రావణాసురుడి పక్షంలో? ఇదే కారణం. అబుద్ధయ, వాళ్ళు ఏం చేశారు అంటున్నారు ఇప్పుడు. రాజన్ పరిఘ శక్తి వృష్టి శూల పట్టస సంకులం సుమహాన్నోబలం కస్మాత్ విషాదం భజతే భవాన్. మన బలంలో ఎన్ని ఆయుధాలు ఎన్ని ఉన్నాయి, ఏం చెయ్యలేవని వాళ్ళకి తెలియదు. అదిగో పరిఘలు, శక్తులు, వృష్టి, శూల, పట్టసాలు, కత్తులు, శూలాలు, ఖడ్గాలు, ఈ మొదలైనటువంటి ఆయుధాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకు నువ్వు ఇంకా విషాదాన్ని అనుభవిస్తున్నావు? త్వయా భోగవతీం గత్వా నిర్జితాః పన్నగాః యుధి. నువ్వేం చేశావు? భోగవతీపురం మీద దండెత్తి యుద్ధంలో నాగుల్ని ఓడించావు కదా. అలాగే నువ్వు ఇంకా ఏం చేశావు అంటే, కైలాస శిఖరావాసి యక్షైర్ బహుభిర్ ఆవృత సుమహత్వ
కవచం కృత్వా వశ్యస్తే ధనదకృత. నువ్వేం చేశావు? కైలాసవాసి పెక్కు మంది యక్షులతో కూడినవాడు అయినటువంటి ఆ కుబేరుణ్ణి తీవ్రంగా యుద్ధం చేసి అతన్ని కూడా జయించావు కదా. భోగవతికి వెళ్ళి నాగుల్ని జయించావు, కైలాసానికి వెళ్ళి కుబేరుణ్ణి జయించావు. ఆ కుబేరుడు పైగా ఎవరతడు? దిక్పాలకుడు. సహా మహేశ్వర సఖ్యేన శ్లాఘమానస్త్వయా విభో నిర్జిత సమరే రోషాతు లోకపాలు మహాబల. అతడు మహేశ్వర సఖుడు, పరమేశ్వరుడికే స్నేహితుడు. ఆయన శ్లాఘ్యమాన, ఆయన చేతనే ప్రశంసింపబడిన వాడు. అటువంటి యక్షరాజు నిర్జిత సమరే త్వయ, అటువంటి యక్షరాజే నీ చేత యుద్ధంలో జయింపబడ్డాడే. నువ్వు మానవ మాతృడైన ఈ శ్రీరాముని గురించి భయపడతావేమిటి అని వాళ్ళ ఆలోచన మేరకి వాళ్ళు పాపం సలహా చెప్పారు. అది అంతవరకు నమ్మదగిందే అంటే వాళ్ళ శక్తి మేరకు అది ఉన్నది. వినిహత్య చ యక్షౌఘాన్ విక్షౌభ్య చ విగృహ్య చ త్వయా కైలాస శిఖరాత్ విమానమిదమాహృతం. నువ్వు కైలాస శిఖరం నుంచి విమానాన్ని కూడా పట్టుకొచ్చేసావు కదా. ఏం చేసి? వినిహత్య చ యక్షౌఘాన్, యక్షుల సమూహం ఎంతమందో వచ్చి పడ్డారు నీ మీద, వాళ్ళందరినీ జయించావు. విక్షోభ్య, వాళ్ళందరినీ అల్లకల్లోలం చేసి విగృహ్య, జయించి. మయేన దానవేంద్రేణ త్వద్భయాత్ సఖ్యమిచ్చత దుహితా తవ భార్యార్థే దత్త రాక్షస పొంగవ. మయుడు అనే ఒక రాక్షసరాజు ఉన్నాడు. త్వద్భయాత్, ఆయనకి నువ్వంటే భయం. అందుకని ఏం చేశాడు? ఆయన నీతో సఖ్యం కోరుకుని అందుకు ఏం చేశాడు? నీ బలానికి భయపడి తన కుమార్తె అయినటువంటి దుహితా తవ భార్యార్థే దత్త, ఆయన కుమార్తె మండోదరిని నీకు భార్యగా ఇచ్చేశాడు కదా. ఏమి? దానవేంద్రో మధుర్నామ వీర్యోత్సుక్తో దురాసద విగృహ్య వశమానీత కుంభీనస్యాహ సుఖావహ. మధువు అనే పేరు గల ఇంకొక దానవేంద్రుడు ఉన్నాడు. అతడు కూడా శౌర్య పరాక్రమాలు కలవాడే. ఇతరులకు ఎదిరింపు శక్యం కానివాడు. దురాసద. ఇంకా విగృహ్య, అతన్ని జయించి వశమానీత, నీ వశం చేసుకున్నావు. అతడు కుంభీనస్యాహ సుఖావహ, నీ చెల్లెలైనటువంటి కుంభీనసకు ఆయన భర్త. అటువంటి వాడిని కూడా నువ్వు అదుపు చేశావు కదా. ఇంకా నిర్జితాస్తే మహాబాహు నాగా గత్వా రసాతలం. నువ్వు రసాతలానికి వెళ్ళి పాతాళ లోకానికి వెళ్ళి నాగులందరినీ జయించావు. అయినా వాళ్ళల్లో వాసుకి తక్షక శంఖ జటీచ వసమాహృత. వాళ్ళలో వాసుకి తక్షకుడు శంఖుడు జటీమునకు వాళ్ళందరినీ లొంగ తీసుకువచ్చావు. వశమాహృతా అక్షయ బలవంత శూరా లబ్ధవరా పునః త్వయా సంవత్సరం యుద్ధ్వా సమరే దానవా విభో. అంతేకాదు కాలకేయాది దానవులు, వాళ్ళు ఎంతో బలవంతులు, వాళ్ళు శూరులు, బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొందారు వాళ్ళు. అయినా వాళ్ళు శక్తిమంతులు, నాశం లేని వాళ్ళు. అయినా సంవత్సరం పాటు వాళ్ళతో యుద్ధం చేసి నీ బల ప్రభావంతో వాళ్ళందరినీ నువ్వు వశం చేసుకున్నావు కదా. అంతేగాక ఈ విజయాలే కాక నీ చేతుల్లో అనేక విధాలైనటువంటి మాయలు, మాయాశ్చాధిగతాస్తత్ర బహవో రాక్షసాధిప. నువ్వు అనేక మాయలు ఉన్నాయి కదా నీ చేతుల్లో. ఇంకా నువ్వేమిటి భయపడతావు? దాని తర్వాత మృత్యుదండ మహాగ్రాహం శాల్మలి ద్రుమమండితం కాలపాశ మహావీచిం యమకింకర పన్నగం అవగాహ్య త్వయా రాజన్ యమస్య బలసాగరం జయశ్చ విపుల ప్రాప్త మృత్యుశ్చ ప్రతిషేధిత. నువ్వేం చేశావు? మహాసముద్రం లాంటి యముడి సైన్యాలను కూడా అల్లకల్లోలం చేసి నువ్వు మృత్యువుపై విజయాన్ని సాధించావు. మృత్యువు లేకుండా వరం పొందావు.
ఆ యముడి సైన్యం అనే మహాసాగరంలో మృత్యుదండాలు ఏమిటవి? భయంకరమైన మొసళ్ళు, ముళ్ళు కలిగిన ఆయుధాలే శాల్మలే వృక్షాలు, కాలపాశాలే తరంగాలు, యమకింకరులే సర్పాలు. నీ రణకౌశలంతో లోకంలో ఉన్న వాళ్ళందరినీ గడగడలాడించావు. సుయుద్ధేన చతే సర్వే లోకాస్తత్ర విలోళితా. యుద్ధతంత్ర నిపుణుడివి నువ్వు. లోకులందరినీ నువ్వు అల్లకల్లోలం చేశావు. క్షత్రియైర్బహుభిర్వీరై శక్రతుల్య పరాక్రమై ఆసీద్ వసుమతి పూర్ణ మహద్భిరవ పాదపై. ఈ భూమండలం ఇంద్రుడిలాగా పరాక్రమవంతులైనటువంటి వీరులు, క్షత్రియులు అనే వృక్షాలతో నిండి ఉంది. క్షత్రియైర్ బహుభిర్ ఆసీద్ వసుమతి పూర్ణ మహద్భిరివ పాదపై. పెద్ద పెద్ద చెట్లు ఎలా ఉంటాయో ఈ క్షత్రులైన వాళ్ళు ఈ భూమి మీద అలా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? ఇంకా తేషాం వీర్యగుణోత్సాహై ససమో నసమో రాఘవో రణే. మిగుల బలశారులు వాళ్ళు, క్షత్రియులు, గొప్ప రణోత్సాహం కలిగి ఉన్నవాళ్ళు. ఆ రాజుల ముందు శ్రీరాముడు దేనికి పనికొస్తాడయ్యా? నువ్వేం చేశావు? అటువంటి రాజులందరినీ ప్రసంక్షతే త్వయా రాజన్ హతా పరమ దుర్జయ. అటువంటి రాజుల్నే నువ్వు జయించావు. ఆ రాజుల కంటే ఈ శ్రీరాముడు ఏమైనా మించిన బలపరాక్రమాలు కలవాడా? కాదు. తిష్టవా కిం మహారాజ శ్రమేణ తవ వానరాన్ అయమేకో మహాబాహు ఇంద్రజిత్తు ప్రయక్షపయిష్యతి. నువ్వు ఇక్కడే ఉండు, హాయిగా ఇంట్లో కూర్చో. మహాబలుడు అయినటువంటి ఒక్క ఇంద్రజిత్తుని పంపించు. ఆయన పేరే ఇంద్రజిత్తు కదా, ఇంద్రుని ఎప్పుడో జయించాడు కదా. ఆ ఇంద్రుడి కంటే గొప్పవాడా ఈ శ్రీరాముడు? ఈ ఇంద్రజిత్తుని పంపించు. ఆయన వెళ్ళి ఒక క్షణంలో ఆ శ్రీరాముడిని జయించి వాళ్లకున్న పరిధికి లోబడి, వాళ్ళ అవగాహన అంతవరకే. మంత్రులు, వాళ్ళకేం తెలీదు, వాళ్ళు చెప్పారు. అనేనకి మహారాజా మహేశ్వరం అనుత్తమం ఇష్ట్వా యజ్ఞం పరో లబ్ధో లోకే సమదుర్లభ. ఇతడు ఎటువంటి వాడు? పరమేశ్వరుడు కూడా ప్రీతికరమైన ఒక మహాయజ్ఞాన్ని అనుసరించాడు. తత్ఫలితంగా ఇతరులకు దుర్లభమైన వరాల్ని కూడా పొందాడు ఇంద్రజిత్తు. శక్తి తోమరమే మేనం చ వినికీర్ణ శైవలం గజగచ్చప సంపాదం అశ్వమండూక సంకులం రుద్రాదిత్య మహాగ్రాహం మరుద్వసు మహోరగం రథాశ్వ గజ తోయౌఘం పదాతి పులినం మహతు అనేన హి సమాసాధ్య దేవానాం బలసాగరం గృహీతో దైవతపతికి లంకాంచాపి ప్రవేశిత. ఈయన ఏం చేశాడు? ఆ దేవతలనడి మహాసాగరం బల్లాలు, ఇనుప గుడియలు అనే మేనాలతో, అలాగే చంద్రవందరగా పడి ఉన్న పేగులనడి నాచుతో ఒప్పుతోంది. మదపుటేనుగులనడి తాళ్లతో విలసిల్లుతోంది. అశ్వాలనడి కప్పలతో, రుద్రాదిత్య గణములనడి భీకరమైన మొసళ్లతో, రుద్రాదిత్య మహాగ్రాహం, అశ్వమండూకములు, గజ కచ్చపములు, వినికీర్ణ ఆంత్రశైవనం శక్తి తోమర ఒప్పుచున్నది. పదాతి పులినం, కాలినడక బంట్లే ఇసుక తిన్నెలుగా, రథ అశ్వ గజ తోయౌఘం, రథములు అశ్వములు గజములే నీరుగా ఉన్నటువంటి జల ప్రవాహంతో కూడి ఉన్న అసంఖ్యాకాలైన ఇటువంటి సైన్యాన్ని, అటువంటి దేవతల సైన్యాన్ని ఛేదించుకుని నేనేం చేశాడు ఇంద్రజిత్తు? సురపతి అయిన పురంధరుణ్ణి జయించి లంక గృహీతో దైవతపతికి లంకాంచాపి ప్రవేశిత. లంకలో ఆయన చేతులు కట్టేసి లంకలోకి తీసుకొచ్చాడు కదా. పితామహ వినియోగాచ్చ ముక్త. అప్పుడేం చేశాడు? బ్రహ్మదేవుని యొక్క ఆదేశాన్ని అనుసరించి, బాబు అలా ఉండకూడదు, ఆ ఇంద్రుని మీరు వదిలిపెట్టేయండి అని ఆ పితామహుడు అప్పుడు నీకు ఏదో ఒక చిన్న సూచన చేస్తే దాన్ని నువ్వు గౌరవించి ఆ ఇంద్రజిత్తు అతడికి ఏం చేశాడు? బంధ విముక్తిని ప్రసాదించాడు కదా. పిమ్మట ఈయన విడిచిపెట్టిన తర్వాత కదా గత త్రివిష్టపం రాజన్ సర్వదేవ నమస్కృత. అప్పుడు కదా ఇంద్రుడు మళ్ళీ త్రివిష్టపానికి వెళ్ళాడు. తమేవత్వం మహారాజా విసృజ ఇంద్రజితం సుతం. నీ కుమారుడైన ఇంద్రజిత్తుని పంపించు. యావద్వానర సేనాం తాం సరామాం నయతిక్షయం. వానర సైన్యం అంతటినీ, ఒక వానర సైన్యం అంతటినే కాదు, శ్రీరాముడితో సహా
ఆ సైన్యం మొత్తాన్ని కూడా ఇతడు ఏం చేస్తాడు, నయతి క్షయం, క్షీణింపజేసి వాళ్ళని సంహరించేస్తాడు. రాజన్ ఆపదయుక్తేయం ఆగత ప్రాకృతాజ్జనాత్ హృది నైవ త్వయా కార్య త్వం వధిష్యసి రాఘవం. సామాన్యులైన నరవారణల వల్ల ఈ ముప్పు వచ్చింది, దీనికి నువ్వు మనసులో ఏమాత్రం బాధపడాల్సిన, హృది నైవ త్వయా కార్య, నువ్వు మన మనసులో ఏమీ అనుకోవద్దు. త్వం వధిష్యసి రాఘవం, నువ్వు శ్రీరామచంద్రుణ్ణి జయించగలవు అని మంత్రులందరూ మంచి ఉత్సాహాన్ని కలిగేటట్లు చెప్పారు, ఉత్సాహం కలిగేటట్లు రావణాసురుడికి చెప్పారు. అప్పుడు తతో నీలాంబుద నిభ ప్రహస్తో నామ రాక్షస, అది ఒకరికంటే వినయము, గౌరవము, మర్యాదలు ఇలాంటివి ఉండవు, అవి సుగుణాలు అని రాక్షసులకు తెలియదు. ఎంతసేపు తానే బలవంతుడు, తానే లోకాలనంతటినీ జయించగలడు అనేటటువంటి ఒకానొక అహంభావం ప్రతి రాక్షసుల్లోనూ ఉంటుంది. అదే రాక్షస గుణం అంటే. దాన్ని పోగొట్టుకుంటే మానవ జాతి సుఖంగా ఉంటుంది అని చెప్పడమే రామాయణం యొక్క పరమ ఉద్దేశం. తతో నీలాంబుద నిభ ప్రహస్త, ఎలాంటి వాడు ఆ ప్రహస్తుడు, నల్లటి మేఘం లాంటి వాడు. అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం శూర సేనాపతిస్తదా దేవదానవ గంధర్వా పిశాచ పతఘోరకా నత్వాం దర్శయితుం శక్తా కిం పునర్వానరారణే. ఈయన మాట్లాడటం, ఎత్తుకోవటమే ఏ స్థాయిలో రావణాసురుడితో మాట్లాడుతున్నాడో ఇక్కడ మనం ఆలోచించాలి. ఏమయ్యా, దేవతలు, దానవులు, గంధర్వులు, పిశాచులు, పతగులు, ఉరగులు, వీళ్ళే నత్వాం దర్శయతిం శక్తా, వీళ్ళెవరూ ఏమీ చేయలేరే. కిం వానరా, ఇంకా వానరుల సంగతి చెప్పేదేమిటి, వాళ్ళేం చేయగలరు నిన్ను. సర్వే ప్రమత్తా విశ్వస్తా వంచితాస్మ హనుమత. అయితే హనుమంతుడు ఒక వానరుడు వచ్చి ఇదంతా చేశాడు కదా అంటావు, మేము అప్పుడు ప్రమత్తులంగా ఉన్నాం అంటే అర్థం ఏంటనమాట, ఏమరపాటులో ఉన్నాం, ఏమాత్రం జాగ్రత్తగా లేవు, అందుకనే వంచితాస్మ హనుమత, హనుమంతుడి చేత మేము మోసం చేయబడ్డాం, మాకు తెలియకుండానే లంకా నగరాన్ని అతడు దహించాడు. మేము ఏమాత్రం ఏమరపాటు లేకుండా ఉన్నా కూడా ఆ నష్టం జరిగేది కాదు. హనుమంతుడి వల్ల నష్టం జరిగింది అని ప్రహస్తుడు ఒప్పుకున్నాడు. దానికి కారణం ఏం చెప్తున్నాడు, ఏమరపాటు అని చెప్పాడు. ఈ ఏమరుపాటు అనేదే తమోగుణం యొక్క ప్రధానమైన లక్షణం. తమోగుణం రాక్షసుల్లో నిండి నిబిడీకృతమైంది. అది ఎవరిలో ఉన్నా మానవుడనే కాదు, ప్రస్తుతం ఉన్నది మానవుడే, మిగతావన్నీ మనకి దేవదానవ గంధర్వ ఇవన్నీ భావనాలోకంలో ఉన్నటువంటి రాక్షస అనే మాటతో సహా అన్ని భావనాలోకంలో ఉన్నవే, ఎదురుకుండా కనిపించేది మానవుడే. ఆ లక్షణాలన్నీ ఉన్నవి. దైవీ భావాలు, ఆసుర భావాలు రెండు మానవుల్లో ఉన్నాయి. హెచ్చు తగ్గుల్లో ఉండటం వలన మోక్షము ఇలాంటివి, లేకపోతే సంసార బంధంలో చిక్కుకుపోవటం ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఈ విషయాన్ని మామూలుగా ఉన్నదాన్ని మనం గ్రహించితే ఇప్పుడు ఏమంటున్నాడు, ఆ ఏమరుపాటు అనేది తమో గుణం యొక్క ప్రధాన లక్షణం. ఏమరుపాటు అక్కడ శ్రీరామచంద్రుడు చెప్పిన మాటల్లో ఎక్కడా ఏమరుపాటు లేదు. ఆయన ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పాడు. ఇక్కడ వీళ్ళు ఈ మాట చెప్తూ నహిమే జీవతో గచ్చేతు జీవన్ స వనగోచర, లేకపోతే నేను బతికి ఉండంగా ఆ వానరుడు లంకను దాటి బయటికి పోతాడా, పోయి ఉండేవాడు కాదు. వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ప్రగల్భాలు అంటారు. సర్వాం సాగర పర్యంతం సశైల వనకాననాం కరోమ్యవానరాం భూమిం ఆజ్ఞాపయతు మాం భవాన్. ఇప్పుడు ఆ హనుమంతుడు వచ్చినప్పుడు అంటే ప్రమత్తుడుగా ఉన్నాను, ఇప్పుడు నాకు ఆ ప్రమత్తత లేదు, నేను అప్రమత్తుడుగా ఉన్నాను, నన్ను వదిలిపెట్టును నువ్వు, అప్పుడేం చేస్తాను, సర్వాం సాగర పర్యంతం,
సముద్రం చేత చుట్టబడిన సశైల వన కాననం, పర్వతాలు అడవులు వనములతో కూడిన ఈ ఈ భూమిని అంతటిని అవానరం కురియాం, భూమి మీద ఎక్కడ వానరుడు అనేవాడు లేకుండా చేసి పారేస్తాను, నన్ను పంపించు, ఆజ్ఞాపయుతమాం, నన్ను పంపించు స్వామి అంటున్నాడు. కాబట్టి రక్షాంచైవ విధాస్యామి వానరాద్ రజనీచర నా ఆగమిష్యతి తే దుఃఖం కించిద్ ఆత్మ పరాభవం. హే రజనీచర, ఓ రాక్షసేశ్వర, రక్షాంచైవ విధాస్యామి వానరాత్ వానరాత్ రక్షాం విధాస్యామి, ఎటువంటి వానరుల నుంచి ఎటువంటి ప్రమాదము లేకుండా నేను చేస్తాను, నేను నిన్ను రక్షించగలను. కాబట్టి అని నువ్వు మాత్రం ఆత్మ పరాభవాన్ని, అయ్యో పొరపాటైందే, నాకు అవమానం జరిగిందే అని ఆత్మ పరాభవాన్ని నువ్వు ఏమాత్రం తలసవద్దు, ఆ బాధ పడవద్దు, నేను నీకు వానర బాధ లేకుండా చేస్తాను అంటున్నాడు. అన్నాడు ప్రహస్తుడు. అబ్రవీత్తు సుసంక్రుద్ధో దుర్ముఖో నామ రాక్షస. అప్పుడు ఈ మాటలు విని దుర్ముఖుడనే ఇంకొక రాక్షసుడు ఉన్నాడు. అతడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఇదం న క్షమణీయం హి సర్వేషాం నః ప్రదక్షిణం ప్రదర్శనం, రాజా మన అనుమతి లేకుండా రాజ్యంలో ప్రవేశించటం, లంకా నగరాన్ని దహించటం, మన అందరి మీద దెబ్బతీయటం, ఇవి ఆ వానరుడు చేసినటువంటి దుష్కర్మలు. ఇదం న క్షమణీయం సహి సర్వేషాం వానరాణాం అయం పరిభవో భూయ పురస్య అంతఃపురస్య చ శ్రీమతో రాక్షసేంద్రస్య వానరేణ ప్రదర్శనం. ఆ వానరుడు వచ్చిన దుష్కృత్యాలు లంకా నగరానికి, రాజా అంతఃపురానికి, అంతేకాదు మహారాజుకి కూడా అవమానకరాలు అవి. ఇది పరిభవం చేశాడు ఆ హనుమంతుడు వచ్చి. అస్మిన్ ముహూర్తే హత్వైకో నివర్తిష్యామి వానరాను, ఈ ముహూర్తంలోనే నేను వెళ్ళి వానరుల్ని సంహరించి తిరిగి వస్తాను. ప్రవిష్టాన్ సాగరం భీమం అంబరం వా రసాతలం, వాళ్ళు ఎక్కడ ఆకాశంలోకి ఎగిరిపోయినా సరే, పాతాళ లోకంలో తల దాచుకున్నా సరే, నేను వాళ్ళని సంహరించి తిరిగి వస్తాను. వాళ్ళు మనకు అపకారం. ప్రహస్తుడేమన్నాడు, నేను అప్రమత్తుడుగా లేను కాబట్టి ఆ హనుమంతుడు వచ్చి ఎంత చేశాడన్నాడు. ఈయన ఆ అప్రమత్తత అనే లక్షణాన్ని ఒప్పుకోకుండా వాళ్ళు చేసింది నేరం, చేయకూడదు, నేను దానికి శిక్ష విధించి వస్తాను అని ఎవరంటున్నారు? ఈ దుర్ముఖుడు అనే రాక్షసుడు అన్నాడు. అప్పుడు తతః బ్రవీత్ సుసంక్రుద్ధో వజ్రదంష్ట్రో మహాబల. వజ్రదంష్ట్రుడనే రాజు, అతడు మహాబలుడు. వాడించి ప్రగృహ్య పరిగం ఘోరం మాంసశోణిత రోషణం, అతడు ఒక పరిగెన చేతో పట్టుకున్నాడు. అది ఎలా ఉంది? మాంసము ముక్కలతో, రక్తపు చారలతో గడగట్టిపోయి ఉంది, భయంకరంగా ఉంది. అతడు అంటున్నాడు, కిం వో హనుమత కార్యం కృపణేన తపస్వినా రామే తిష్టతి దుర్ధర్షే ససుగ్రీవే సలక్ష్మణే. ఏమయ్యా, లక్ష్మణుడితోడు సుగ్రీవుడితో కూడి దుర్జయుడై ఉన్న రాముని పని పట్టడం ముఖ్య కర్తవ్యం. అంతేగాని వానర మాత్రుడు అల్పుడు అయిన హనుమంతుడితో మనకేం పని? ఇదొక రకమైనటువంటి వాదం. ఏమంటాడు? కిం వహ హనుమత, ఆ హనుమంతుడితో మనకు పని ఏముంది? కార్యం కిం వహ కార్యం హనుమత, ఇటువంటి వాడు కృపణేన తపస్విన, వాడేదో అల్పుడు అయినటువంటి కృపణుడైన వానర మాత్రుడు, ఆయనతో పని ఏముంది? రాముడున్నాడు, తిష్టతి దుర్ధర్షే ససుగ్రీవే సలక్ష్మణే. అద్య రామం ససుగ్రీవం పరిఘేణ సలక్ష్మణం ఆగమిష్యామి హత్వైకోర్ విక్షోభ్య హరివాహినీం. ఈయన తెలివి ఇలా పనిచేసింది. మీరు హనుమంతుడి గురించి ఆలోచిస్తున్నారు. ఆ ప్రహస్తుడు ఆ మాట అన్నాడు, దుర్జయుడు ఆ మాట అన్నాడు, హనుమంతుడు మనకి చాలా అపకారం చేసిపోయాడంటే ఈయన అంటున్నాడు, మీరు హనుమంతుడి గురించి ఆలోచిస్తారేమిటి? నన్ను వదిలిపెట్టండి, నేను వెళ్ళి రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడితో కూడినటువంటి వానర సైన్యాన్ని మొత్తాన్ని సంహరించేసి
వచ్చేస్తాను. ఇదం మమ అపరం వాక్యం శృణు రాజన్ యదీచ్ఛసి. దయచేసి నేను వచించే ఇంకొక మాట కూడా చెప్తున్నాను విను. ఉపాయ కుశలో హ్యేవ జయశత్రున్ అతంద్రిత. అతంద్రిత అప్రమత్తుడై జాగరూకుడై ఎవడైతే ఉంటాడో, ఎవరు వాడు? ఉపాయ కుశల. చక్కటి ఉపాయాలు రావాలి. ఆ ఉపాయాలు కనుక బుద్ధికి ఆలోచనకు వచ్చినట్లయితే అతడేవా శత్రువుని జయేతు. అటువంటి వాడే శత్రువుల్ని జయిస్తాడు జాగరూకుతుడై. కామరూపధరా శూరా సుభీమా భీమదర్శనా రాక్షసా వా సహస్రాణి రాక్షసాధిప నిశ్చితా కాకుస్థం ఉపసంగమ్య బిభ్రతో మానుషం వపు సర్వే చ సంభ్రమా భూత్వా బ్రువంతు రఘుసత్తమం ప్రేషిత భరతేన స్మ భ్రాత్ర తవ యవీయస సఖిమే సఖిసేనాం సముత్థాప్య క్షిప్రమేవ ఉపయాస్యతి తతో వయమితస్తూర్ణం శూలశక్తి గదాధరాః చాపబాణాసి హస్తాశ్చ త్వరితాస్తత్ర అయామ అహా అంటున్నాడు. ఈయన ఒక ఉపాయం చెప్పాడు. ఏమిటంటే, హరిభయంకరులు కామరూపధరులు అయిన శత్రువుల్ని నిర్మూలించడానికి దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి రాక్షసాధిప నిశ్చితా కాకుస్థం ఉపసంగమ్య. వీళ్ళు ఏం చేయాలట? ఎటువంటి తొట్రుపాటు లేకుండా ఆ రఘువీరుణ్ణి సమీపించి బిభ్రతో మానుషం వపుహు. వీళ్ళంతా ఏం చేయాలి? రాక్షసులంతా మానవ రూపాలు ధరించి ఆ రాముడి దగ్గరికి వెళ్ళి సర్వేకి అసంభ్రమ, తొట్రుపాటు ఏమి ఉండకూడదు, చక్కగా నటించాలి, చెప్పాలి. ఏమని? బ్రువంతు చెప్తారు. ప్రేషిత భరతేన స్మ భ్రాత్ర తవ యవీయస. నీ యొక్క తమ్ముడైనటువంటి భరతుడే మమ్మల్ని ఇక్కడికి పంపించాడు. అసలు వీళ్ళెవరు? లంకకి చెందిన రాక్షసులు. ఏ వేషం వేసుకోమంటున్నాడు? మానవ వేషం. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పమంటున్నాడు? తొట్రుపాటు లేకుండా మేమంతా నీకు బాసటగా వచ్చాము, నీ తమ్ముడైనటువంటి భరతుడు మమ్మల్ని పంపించాడు. సహి సేనాం సముత్థాప్య క్షిప్రమేవ ఉపయాస్యతి. ఆ భరతుడే పంపించాడు. ఆ మాటలు వినగానే రాముడు ఏం చేస్తాడు? తన వానర సేనని సన్నద్ధమనర్చుకుని లంకపై దాడి చేయుటకు రాగలడు. మరుక్షణమే మనం ఏం చేస్తాం? శూలాల్ని, బల్లాల్ని, గదల్ని, ధనుస్సుని, శరాల్ని, ఖడ్గాల్ని చేతబట్టి వాళ్ళని ఎదిరిస్తాం. తతో వయం ఇతస్తూర్ణం శూలశక్తి గదాధరా చాపబాణాపి హస్తాశ్చ త్వరితాస్తత్రయామః. ఆకాశే గణతస్థిత్వా హత్వా తం హరివాహినీం అశ్మశస్త్ర మహావృష్ట్యా ప్రాపయామ యమక్షయం. అప్పుడు మనమే ఆకాశంలో గుంపులు గుంపులుగా నిలుస్తాం, రాళ్లతో శస్త్రాలతో వాళ్ళని ఆ వానర సైన్యాన్ని మృత్యుముఖానికి చేరుస్తాం. ఈ విధంగా మనం పన్నిన వ్యూహంలో చిక్కుకొని ఆ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా తమ సైన్యాన్ని సిద్ధపరిచి బయలుదేరి వస్తే వాళ్ళు మన నయవంచనకు గురై తమ జీవితాల మీద ఆశల్ని వదులుకోవలసిందే. ఆకాశే గణశ స్థిత్వా హత్వా తాం హరివాహిని అశ్మశస్త్ర మహావృష్ట్యా ప్రాపయామయ యమక్షయం. ఏవం ఉపసర్పేతాం అనయం రామలక్ష్మణౌ అవశ్యం అవనీతేన జహతామేవ జీవితం. వాళ్ళు ఆ విధంగా సైన్యం నుంచి విడిపడిపోయేసరికి వాళ్ళు కూడా తప్పనిసరిగా జీవితాల మీద ఆశ వదులుకోవాల్సిందే. కౌంభకర్ణిస్తతో వీరో నికుంభో నామ వీర్యవాను. కుంభకర్ణుడి కుమారుడున్నాడు, నికుంభో నామ వీర్యవాన్. నికుంభుడు అనేటటువంటి ఒక మహారాక్షసుడు. అతడు అబ్రవీతు పరమ క్రుద్ధో రావణం లోకరావణం. లోకాలన్నింటినీ భయంతో అదరగొట్టేసేటటువంటి ఆ రావణాసురుడితో, లోకరావణుడైన రావణుడితో కుంభకర్ణుని కుమారుడు నికుంభో నామ అబ్రవీతు పరమక్రుద్ధ. ఆయనకు బాగా కోపం వచ్చేసింది. సర్వే భవంతస్తిష్టంతు మహారాజేన సంగతాః. మీరంతా ఇక్కడే ఉండండి, రాజుగారి దగ్గరే ఉండండి. ఆమెకో హరిష్యామి రాఘవం సహలక్ష్మణం. నేను ఒక్కడనే వెళ్ళి రామలక్ష్మణులు ఇద్దరిని హనిష్యామి సంహరించేస్తాను. సుగ్రీవంచ హనుమంతం సర్వానే వచ వానరాను. సుగ్రీవుడు హనుమంతుడితో సహా
వానరులందరినీ కూడా నేనే జయించేస్తాను. తతో వజ్ర హనుర్నామ రాక్షస పర్వతోపమ క్రుద్ధ పరిలిహన్ వక్త్రం జిహ్వయా వాక్యం అబ్రవీత్. కోపంతో పరిలిహన్ వక్త్రం, అతడు ఏం చేస్తున్నాడు, నోరు ఆ నాలికను అటు ఇటు ఆడిస్తూ అంటున్నాడు, స్వైరం కుర్వంతు కార్యాణి భవంతో విగత జ్వరా, మీరంతా నిశ్చింతగా విగత జ్వరా, ఏమాత్రం ఆందోళన లేకుండా, స్వైరం కుర్వంతు కార్యాణి భవంత, మీ పనులు యథేచ్ఛగా చేసుకోండి, నిశ్చలంగా రోజువారీగా ఉండిపోండి మీరు. అదే ఏకోహం భక్షయిష్యామి తాన్ సర్వాన్ హరియోతపాన్, నేను ఒక్కడనే వెళ్ళి వాళ్ళందరినీ సంహరించేసి వచ్చేస్తాను. స్వస్థాహ క్రీడంతు నిశ్చింతాహ పిబంతో మధు వారుణి, మీరు స్వస్థలై హాయిగా సుఖంగా ఉండండి, మధు సురాపానం చేస్తూ కూర్చోండి. అహమేకో వధిష్యామి సుగ్రీవం సహలక్ష్మణం అంగదంచ హనుమంతం రామంచ రణకుంజరం. ఆయన ఏదో పెద్ద రణంలో ఏనుగు లాంటి వాడు అంటున్నారు కదా, ఆ రాముడిని, ఆ హనుమంతుడిని, ఆ సుగ్రీవుడిని, ఆ అంగదుడిని అందరినీ నేను సంహరించేసి వచ్చేస్తాను, మీరు కూర్చోండి అని కుంభకర్ణుని యొక్క కుమారుడు నికుంభుడు అనేవాడు అన్నాడు. ఇప్పుడు తతో నికుంభో రభస సూర్యశత్రుర్ మహాబల సుప్తగ్నో యజ్ఞో రక్షో మహాపార్శ్వో మహోదర. అప్పుడు నికుంభుడు, రభసుడు, మిగుల బలశాలి అయిన సూర్యశత్రువు, సుప్తగ్నుడు, యజ్ఞాల్ని ధ్వంసం చేసే యజ్ఞ రక్షో మహాపార్శ్వ, ఇతడి పని యజ్ఞాల్ని నాశనం చేయటమే. అటువంటి మహాపార్శ్వుడు అనే రాక్షసుడు, మహోదరుడు, అగ్నికేతుశ్చ దుర్ధర్ష, రశ్మికేతుశ్చ, అగ్నికేతు అనే అతడు, దుర్జయుడైనటువంటి రశ్మికేతు అనే అతడు, రాక్షస ఇంద్రజిచ్చ మహాతేజ, తర్వాత రావణుని కుమారుడైన ఇంద్రజిత్తు, బలవాన్ రావణాత్మజ, ప్రహస్తోధ విరూపాక్షో వజ్రదంష్ట్రో మహాబల, ధూమ్రాక్షశ్చ అతికాయశ్చ దుర్ముఖశ్చైవ రాక్షస, పరిగాన్ పట్టసాన్ ప్రాసాన్ శక్తిశూల పరశ్వదాన్ చాపాని చ సబాణాని ఖడ్గాంశ్చ విపులాన్ శితాన్ ప్రగృహ్య పరమక్రుద్ధాః సముత్పత్య చ రాక్షసాః అబ్రువన్ రావణం సర్వే ప్రదీప్తా ఇవ తేజసా. తేజస్సు చేత వెలిగిపోతూ వాళ్ళందరూ, ఈ పేర్లు చెప్పిన వాళ్ళందరూ ఆయుధాలు పట్టుకొని చేతులతో రావణాసురుడితో అంటున్నారు, అద్య రామం వధిష్యామః సుగ్రీవంచ సలక్ష్మణం. రామలక్ష్మణుల్ని, సుగ్రీవుడు తో సహా లంకని కృపణంచ హనుమంతం లంకాయేన ప్రదర్శిత. మోసం చేసి లంకని అలకల్లోలం చేసినటువంటి ఆ హనుమంతుడితో సహా అందరినీ మేము సంహరిస్తాము. ఇప్పుడు అందరూ కలిసి ఒకే మాట చెప్తున్నారు, అద్య రామం వధిష్యామః సుగ్రీవంచ సలక్ష్మణం కృపణంచ హనుమంతం లంకాయేన ప్రదర్శిత తాన్ గృహీతాయుధాన్ సర్వాన్ వారయిత్వా విభీషణ. ఇప్పుడు విభీషణుడు ఈయన ముందుకు వచ్చేమంటున్నాడు, వాళ్ళందరినీ నివారించి అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం పునఃప్రత్యుపవేశ్వతాన్, మీరంతా కూర్చోండి కూర్చోండి అని వాళ్ళని కూర్చోబెట్టి ఇప్పుడు అంటున్నాడు, నాయనలారా, ఎంతటి క్లిష్ట కార్యాన్నైనా క్రమంగా సామదాన భేదములని 3 ఉపాయముల ద్వారా మాత్రమే సాధించుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ మాట సుందరకాండలో హనుమంతుడే అన్నాడు. వాళ్ళకి ఈ ఆలోచన ముందే, అది ధర్మశాస్త్రం నీతిశాస్త్రం ప్రకారం చేయవలసిన ఆలోచన, అది వీళ్ళెవరికీ తెలియలేదు. రాక్షసులకి ఎంతసేపు మేము పెడతాం, నన్ను పంపించు అని వీళ్ళు ఒక విధమైనటువంటి ఆ మూర్ఖత్వంతో అన్న మాటలు అవి. సాధించడానికి అది చెయ్యాలయ్యా, ఏం చేయాలి, అభ్యుపాయే త్రిభిస్తాత యోర్థ ప్రాప్తుం న శక్యతే తస్య విక్రమకాలాంస్తాన్ యుక్త నాహుర్మనీషిణ. అలా సాధ్యం కానప్పుడు, సామదాన భేదోపాయాలతో కానప్పుడు, అప్పుడు 4వది అయినటువంటి దండోపాయానికి పూనుకోవాలి అని వీళ్ళు చెప్తున్నారు, ధర్మశాస్త్రజ్ఞులు చెప్తున్నారు. మీరు ముందు 3 ఏమీ లేకుండానే ఏం చేస్తామంటున్నారు, యుద్ధానికి వెళ్ళిపోయి వాళ్ళని సంహారం చేసి వచ్చేస్తాం అంటున్నారు.
ప్రమత్తేషు అభియుక్తేషు దైవేన ప్రహృతేషు చ విక్రమాః తాత సిద్ధ్యంతి పరీక్ష విధినాకృత. అది ఏం చెప్తున్నారు? ఇంద్రియ సుఖాల్లో ములిగి జాగరూకులు కాని వారి పైన ప్రమత్తేషు అభియుక్తేషు దైవేన ప్రహృతేషు చ అంటే విక్రమాస్తాత సిద్ధ్యంతి పరీక్ష విధినాకృత లేదా అప్రమత్తం కథం తంతు విజిగీషం బలే స్థితం జతరోషం దురాదర్శం ప్రదర్శయితుమిచ్చదా. యుద్ధం ఎవరి మీద చెయ్యాలి అంటే ఇంద్రియ సుఖాల్లో మునిగిపోయి జాగ్రత్తగా లేని వాళ్ళ పైన, విరక్తులై రాజ్యపాలనలో శ్రద్ధ చూపని వాళ్ళ మీద, లేదా సామంతరాజుల వలన చిక్కులు పాలైన వారి విషయంలో, విధివశంలో సంపదలు కోల్పోయిన వారి విషయంలో, రాజ్యపాలన బాలుర చేతుల్లో ఉన్నప్పుడు లేదా వృద్ధుల అధీనంలో ఉన్నప్పుడు అటువంటి దుర్బల రాజ్యం మీదనే మంత్రులతో లోతుగా సంప్రదించి యుద్ధానికి తలపడితే సుఖం అది విజయం సిద్ధిస్తుంది తప్ప ఇక్కడ ఆ పరిస్థితి ఏమి లేదే. ఎంత సునిశ్చితమైన ప్రజ్ఞతో ఆలోచించి విభీషణుడు ఈ మాట చెప్పాడో. శ్రీరాముడు అన్ని విధాలుగా సన్నద్ధుడై ఉన్నాడు. ఆయన అప్రమత్తం కథం తంతు విజిగీషం బలే స్థితం, అతడు జయేచ్ఛతో బలాల్ని సమకూర్చుకుని ఉన్నాడు. జతరోషం అతడు కామక్రోధాదుల్ని జయించాడు. మీగా ఎవరికి కామక్రోధాదులు మీరు జయించలేదు. దురాదర్శం అతడు అజేయుడు. ప్రదర్శయితుమిచ్చదా, ఎవరి మీద యుద్ధం చేయాలో ఎవరి మీద యుద్ధం చేయకూడదో చేయటం వల్ల నష్టాలు వస్తాయో ఆ విషయం మీరు ఏమైనా ఆలోచించారా? అటువంటి శ్రీరాముడి మీద దండెత్తడానికి మీరెందుకు తొందరపడుతున్నారు? సముద్రం లంఘయిత్వాతు ఘోరం నదనదీపతిం, నదీ నదాలన్నింటికీ కూడా అధిపతి అయినటువంటి ఆ సముద్రుణ్ణి లంఘించి కృతం హనుమత కర్మ దుష్కరం తర్కయేతవ, హనుమంతుడు దుస్సాధ్యమైన కార్యాన్ని కూడా సాధించాడు కదా. ఆ విషయాన్ని ఒకసారి మీరు ఆలోచించండి. నేను ప్రమత్తుడుగా ఉన్నప్పుడు ఆయన వచ్చి ఏదో చేశాడు, నువ్వు ప్రమత్తుడుగా ఉండమని ఎవరన్నారు? ఆ మాటే లెక్క లేకుండా నేను ఒక్కడినే సంహరించేస్తాను హనుమంతుడిని, ఒక్క హనుమంతుడినే కాదు అందరినీ అని వీళ్ళు ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నారే. హనుమంతుడు అంతసేపు ఉండి అంతకాలంతో పాటు లంకని దడదడలాడించేస్తుంటే వీళ్ళందరూ ఏ మూల దాక్కున్నారు? ఆ ఆలోచన కాబట్టి అదే అంటున్నాడు. ఏమని? సముద్రం లంఘయిత్వాతు ఘోరం నదనదీపతిం కృతం హనుమత కర్మ దుష్కరం తర్కయేతవా. ఒక్కసారి దాని గురించి మీరు ఆలోచించండి. బలాన్ని అపరిమేయాని వీర్యాన్ని చ నిశాచరాహ, హే నిశాచరాహ, ఓ రాక్షస మిత్రులారా, బలాన్ని అపరిమేయాని ఆ శ్రీరాముని వైపున ఉన్నటువంటి నిలిచి ఉన్న బలములు అపరిమేయాని అసంఖ్యాకాలుగా ఉన్నాయి. పైగా వీర్యాన్ని చ తిరుగులేని బల పరాక్రమాలు కలవిగా ఉన్నాయి. పరేషాం సహసా అవజ్ఞ న కర్తవ్య కథంచన అనే విషయాన్ని శత్రువుల యొక్క సామర్థ్యాలు తెలుసుకోకుండా అనాలోచితంగా వాళ్ళని సులకనగా భావించటం తగదు. పరేషాం సహసా అవజ్ఞాన కర్తవ్య, తొందరపడి వాళ్ళని గురించి తెలుసుకోకుండా వాళ్ళ మీద దండెత్తడం నా కర్తవ్య, అది మంచిది కాదు అని చెప్తున్నాడు. కించ రాక్షసరాజస్య రామేణ అవకృతం పురా ఆజహార జనస్థానాతు యస్య భార్యాం యశస్విన. పైగా మీరేం చేశారు? ఆ రాక్షసరాజస్య రామేణ అవకృతం పురా, ఎక్కడ ఆజహార జనస్థానాతు యస్య భార్యాం తపస్విన. ఇంతవరకు శ్రీరాముడు రావణునికి చేసిన అపకారం ఏం చేశాడు ఆయన? మన ప్రభువే జగత్ ప్రసిద్ధుడైన రఘువీరుని భార్యను జనస్థానం నుంచి అపహరించుకుని వచ్చాడు కదా. ఆయన ఏం అపకారం చేశాడు? మీకు మీరే ఆయనకు అపకారం చేశారు. ఖరో యద్యతివృత్తస్తు రామేణ నిహతో రణే అవశ్యం ప్రాణినాం ప్రాణ రక్షితవ్య యథాబలం. దుర్మార్గుడైన ఆ కరుడే రాముణ్ణి వధించడానికి అతని మీద దాడి చేసి అతని చేతుల్లో హతమయ్యాడు కదా. ప్రాణాపాయ స్థితి ఏర్పడినప్పుడు ప్రతి ప్రాణి తన శక్తి కొలది తనని రక్షించుకోవటం ముఖ్యం కదా.
అందుకని శ్రీరాముడు తనని రక్షించుకోవటం, తన భార్య సీతమ్మని రక్షించడం కోసం తాను తన మీదకి దండెత్తు వచ్చిన వాళ్ళతో యుద్ధం చేశాడు. ఆయన చేసిన తప్పే ఉంది. ఇంతవరకు కరదూషణాదుల్ని వధించాడు శ్రీరాముడు అని విలపించడమే తప్ప అందులో జరిగినటువంటి ఈ విషయాన్ని ఈ విధంగా ఊహించిన వాళ్ళు రాక్షసుల్లో ఎవరూ లేరు. ఇప్పుడు విభీషణుడు ఆ మాట చెప్తున్నాడు. ఇది దైవ సంపద అంటే. రాక్షస బుద్ధి ఏమిటి? మాకు రాముడు అపకారం చేశాడు, మా వాళ్ళని చంపుతాడా అంటే, నువ్వేమో వాళ్ళు ఆయన చంపుతామని ఆయన మీదకి వెళ్తే మరి చంపడా ఆత్మరక్షణ చేసుకోవడం ఎవడైనా చేసుకుంటాడు కదా. పరస్త్రీని తాకటం వల్ల కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి, ఆయువు క్షీణిస్తుంది. ఆ పాపకార్యానికి ఒడిగట్టిన ఫలితంగా సమస్త సంపదలు నశిస్తాయి. అయశస్యం అనాయుష్యం పరదార విమర్శనం. పరదారుని స్పృశించటం అనాయుష్యం, ఆయువు పోయి తీరుతుంది. అయశస్యం కీర్తి ప్రతిష్టలు పోతాయి. అర్ధక్షయకరం సంపదంతా పోతుంది. ఘోరం పాపస్య చ పునర్భవం, మళ్ళీ ఆ పాపం వల్లే ఆ పాపాత్మునికి నీచ జన్మ ప్రాప్తిస్తుంది. సీతాదేవిని తీసుకురావడం వల్ల మనకి అంతులేని భయం ఇప్పుడు కలుగుతున్నది. ఏతన్నిమిత్తం వైదేక్ష్యాః భయం నః సుమహద్భవేత్ ఆహృతా సా పరిత్యాజ్య కలహార్థే కృతేన హిం. అనుచితంగా తీసుకొచ్చినట్టు అనుచితంగా కలహాలు తెచ్చుకోవటం ఎందుకు? మనం కలహార్థే కృతేనకం, కలహం కోసం మనం కొని తెచ్చుకోవటం ఎందుకు? ఏం చేయాలి? ఆ సీతాదేవిని వాళ్ళకి అప్పగించేస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు బాధలు ఉండవు. నా క్షమం వీర్యవత తేన ధర్మానువర్తిన వైరం నిరర్థకం కర్తుం దీయతామస్య మైథిలి. ఆ శ్రీరాముడు ఎటువంటి వాడు? ధర్మానువర్తిన, ధర్మ ప్రకారమే ఆయన ప్రవర్తిస్తాడు తప్ప అధర్మం జోలికి ఆయన పోడు. పైగా ఇంకా వీర్యవత, మహావీరుడు. పోనీ ధర్మం ప్రకారమే పెడతాడయ్యా, పరాక్రమం లేదు, జయించేస్తామంటావా? ఆయన మహావీర్యవంతుడు. అటువంటి వానితో వైరం నిరర్థకం కర్తం, అటువంటి వాడితో యుద్ధం వైర విరోధం పెట్టుకోవటం ప్రయోజనం లేదు, పైగా అది అనర్థదాయకం. దీయతామస్య మైథిలి, ఆయనకి ఆయన భార్యని అప్పచెప్పేయండి. యావన్న సగజాం సాశ్వాం బహురత్న సమాకులాం పురీం ధారయతే బాణై దీయతామస్య మైథిలి. ఆయన వచ్చి సగజాం సాశ్వాం బహురత్న సమాకులాం, అనేక రత్నాలతో కాంచన ఆభరణాలతో కూడి ఉన్న పెద్ద సంపదతో కూడి ఉన్న గుర్రాలతోటి ఏనుగులతోటి నుండి ఉన్నటువంటి ఈ లంకా నగరాన్ని తన బాణాలతో ఆయన నాశనం చేయటానికి ముందే ధీయతామస్య మైథిలి, అమ్మవారిని ఆయనకు అప్పచెప్పేసేయండి. యావత్ సుఘోరా మహతి దుర్ధర్ష హరివాహిని నావస్కందతి నో లంకాం తావత్ సీత ప్రదీయతాం. వాళ్ళు వచ్చే లోపల, ఎవరు వచ్చే లోపల? హరివాహిని వానర సైన్యం. ఎటువంటిది? దుర్ధర్ష, దాన్ని ఎవడు జయించలేడు. మహతి, గొప్పది. సుఘోర, చాలా భయంకరమైంది. అవి వాళ్ళు వచ్చి నావస్కందతి నహా లంక, మన లంకా నగరం మీద వాళ్ళు వచ్చి పడక ముందే సీతా ప్రదీయతాం, అమ్మవారిని వాళ్ళకి ఆ శ్రీరామచంద్రుడికి సమర్పించేయండి. వినశ్యేద్ధిపురీ లంక శూరా సర్వే చ రాక్షసా రామస్య దయిత పత్ని స్వయం నయది దీయతే. ఇదిగో బలవంతులైన ఈ రాక్షసులంతా వినశ్యేత్, వినశ్యే లంకా వినశ్యేత్, లంకా నగరం నశించిపోతుంది. ఎవరితో సహా? సర్వే చ రాక్షసా, ఈ రాక్షసులంతా నశించిపోతారు, చచ్చిపోతారు. ఎప్పుడు నువ్వు గనక ఆ శ్రీరాముని నదీయతే, నువ్వు ఆమెను అప్పగించకపోయినట్లయితే, ఎవరికి? దయిత పత్ని, ఆమె ఆయన యొక్క దయిత భార్య పత్ని, పతివ్రత ఆమె, దయిత భార్య పత్ని భార్య. రామస్య ప్రసాదయే త్వాం బంధుత్వాత్ కురుష్వ వచనం మమ. ఒక నమస్కారం పెట్టేశాడు విభీషణుడు. త్వాం ప్రసాదయేత్, నీకు నేను సవినయంగా నిన్ను సుప్రసన్నుణ్ణి చేసుకుంటూ చెప్తున్నాను, నా పట్ల ప్రసన్నత చూపించు. ఏమంటున్నాడు? ఎందువల్ల చెప్తున్నావయ్యా? నువ్వు నీకు బంధువునిగా, నీ సోదరుణ్ణి కదా. కురుష్వ వచనం మమ,
అప్పుడు ఏ ప్రమాదం, అందరూ రాక్షసులు హాయిగా సుఖంగా బతుకుతారు. హితం పథ్యమహం బ్రూమి దియతామస్య మైథిలి. హితం పథ్యం, పథ్యం నీకు నీకు మేలు కలగజేసేటటువంటి హితాన్ని అహం బ్రూమి నేను చెప్తున్నాను కదా. దియతామస్య మైథిలి, ఎంత దియతాం మైథిలి, దియతాం మైథిలి అని ఎంత తన మనస్సులో ఉన్నటువంటి దైవ సంపద, దైవ భావన, సద్భావనలతో నిండిపోయి ఉన్నవాడు విభీషణుడు. కేవలం రాక్షస భావనలతో నిండిపోయి ఉన్నవాళ్ళు మిగిలిన రాక్షసులు రావణాసురుడితో సహా అందరును ఈ భేదం తెలుసుకొని అది ఎక్కడెక్కడైతే ఆ రాక్షస భావాల్ని నిర్మూలించి తమలో దైవ భావాల్ని పెంపొందించుకోవటం జరుగుతుందో అటువంటి దైవ భావాలే సాధకుల యొక్క సాధనకి ఉపకరిస్తాయి తప్ప మిగిలిన భావాలు ఎట్టి పరిస్థితుల్లో ఉపకరించవు. ఉపకరించకపోగా ఉన్న స్థితి నుంచి అధమ స్థితికి కిందకి లాగి పడవేస్తాయి. ప్రసాదయే త్వాం బంధుత్వాత్ కురుష్వ వచనం మమ. నేను చెప్పిన మాట వినవయ్యా. హితం పథ్యమహం బ్రూమి దీయతామస్య మైథిలి. హితము పథ్యము నేను చెప్తున్నాను. అమ్మవారిని అప్పచెప్పు. పురా శరత్ సూర్య మరీచి సన్నిభాన్ నవగ్రపుంఖాన్ సుదృఢాన్ నృపాత్మజ సృజత్యమోఘాన్ విశిఖాన్ వదాయతే ప్రదీయతాం దాశరథాయ మైథిలి. ఆఖరి మాట కూడా చెప్తున్నాను విను. నీ మీద ఆయన ఎటువంటి బాణాలు ప్రయోగిస్తాడో తెలుసా? శరత్ సూర్య మరీచి సన్నిభాన్. శరత్కాలంలో ఉండే సూర్యకిరణాల వంటి కాంతుల్ని వెదజమ్మేటటువంటి పదునైన నవ అగ్రపుంఖాన్, నూతనమైనటువంటి బాణాలు. అగ్రపుంఖాన్ పదునైనటువంటి కొసలు కలిగిన బాణాలు, బాగా పదునుదేలిన బాణాలు. సుదృఢాన్ గట్టి దృఢమైనవి, అటువంటి పిడులతో కూడినవి. నృపాత్మజ ఎవరు? శ్రీరామచంద్రుడు. సృజతి అమోఘాన్, ఆ అమోఘమైన బాణం, దానికి ఎదురు లేదు. అది ఏ లక్ష్యంతో ప్రయోగింపబడిందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చి తీరుతుంది. అమోఘమైన అటువంటి బాణాలు. విశిఖాన్, అటువంటి బాణాల్ని వధాయతే, ఆయన నీ మీద ప్రయోగించక ముందే ప్రదీయతాం దాశరథాయ మైథిలి. నువ్వు ఆ దాశరథికి, ఆ శ్రీరామచంద్రుడికి మైథిలిని, సీతమ్మ వారిని అప్పచెప్పేవయ్యా. ఏమే త్యజస్వ కోపం సుఖధర్మ నాశనం. కోపం సుఖాన్ని, ధర్మాన్ని కూడా నాశనం చేస్తుందయ్యా. అటువంటి కోపాన్ని విడిచిపెట్టు. భజస్వ ధర్మం, ధర్మాన్ని భజించు. నేను ధర్మం చెప్పానా లేదా నీకు? ఎంత చక్కగా వివరించి స్పష్టంగా చెప్పాను ధర్మం అంటే ఏమిటో. అతి కీర్తివర్ధనం, ధర్మమే కీర్తివర్ధనం. కోపం సుఖ ధర్మ నాశనం. ప్రసీద జీవేమ సపుత్ర బాంధవా. నువ్వు గనక ఈ విషయాన్ని ఆలోచించి సద్బుద్ధిని గ్రహించి నేను చెప్పినట్లు చేస్తే జీవేమ సపుత్రధారకా, భార్యలతో సహా పుత్రులతో సహా రాక్షసులంతా హాయిగా బతికిపోతారు. ప్రదీయతాం దాశరథాయ మైథిలి. అందుకని నువ్వు ఆ దాశరథికి మైథిలిని సమర్పించుకో. విభీషణ వచశ్రుత్వా రావణో రాక్షసేశ్వర విసర్జయిత్వా తాన్ సర్వాన్ ప్రవివేశ స్వకం గృహం. విభీషణుడి మాటలు విన్నాడు. సరే మీరందరూ వెళ్ళిపోండి, ఎవరి దారిని వాళ్ళు పోండి అని వాళ్ళందరినీ విడిచిపెట్టి ఆయన తన భవనంలోకి వెళ్ళాడు. ఇక్కడ స్పష్టంగా విభీషణుడి యొక్క మాటల్లో దైవ సంపద, ఆ రావణాసురుని యొక్క మాటల్లో అసుర సంపద స్పష్టంగా కనిపిస్తోంది. సాధకులుగా మనం గ్రహించవలసిన విషయం మనకు ముందు స్పష్టంగా చక్కగా తేట తెల్లమై కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆ అవగుణాల మధ్య ఉన్నటువంటి ఆ భేదాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటూ దైవ గుణాలనే పెంపొందించుకుంటే అవి నీ సాధనని మరింత దృఢం చేసి ముందుకు తీసుకుని వెళ్తాయి. ఇది రామాయణం ద్వారా మనం గ్రహించవలసినటువంటి సాధక లక్షణం. కథాపరంగా చూస్తే లోకంలో
ఇది లోకంలో కూడా ఆధ్యాత్మిక సాధకులకే కాదు, లోకంలో కూడా ఇటువంటి లక్షణాల వలన ప్రయోజనం లేదు అని వందల కొద్ది ఉదాహరణలు మనకు లోకంలో ఉన్నాయి. కథాపరంగాను ఉత్తమమైన లక్షణం, ఆధ్యాత్మిక పరంగాను మనం దాన్ని సమన్వయించుకొని చెప్తున్నాం. ఇది ఇప్పుడు రావణుడు ఉన్నట్టుండి ఒక్కసారి వాళ్ళందరినీ విడిచిపెట్టి లోపలికి వెళ్ళిపోయినాడు అంటే అర్థం ఏమిటి అంటే, విభీషణుడు చెప్పినటువంటి సలహా ఆయనకి నచ్చలేదు. కానీ సుగ్రీవుడు ఎటువంటి సలహా చెప్పి సుగ్రీవుడు అక్కడ ఎలా సలహా చెప్పి ఏ విధంగా శ్రీరామచంద్రుడిలో ఉన్నటువంటి దైన్యాన్ని తగ్గించటానికి, లేకుండా చేసి పారేయటానికి ప్రయత్నం చేసి ఆయన్ని మళ్ళీ కర్తవ్యోన్ముఖుణ్ణి చేశాడు, విభీషణుడు కూడా అలా చేశాడు ఇక్కడ. కానీ రావణాసురుడు వినలేదు. అక్కడ శ్రీరాముడు సుగ్రీవుడు చెప్పినట్లు ఆ విధంగా పాల్గొన్నాడు. వెంటనే తన యొక్క మిత్రుడు అందరితోనూ కలిసి మాట్లాడి ఎవరెవరు ఏ విధంగా ఉండాలి అనే తన మనోనిశ్చయాన్ని వాళ్ళ ముందు పెట్టాడు. వాళ్ళు దాన్ని అనుమతించారు. ఆ ప్రకారంగా చేయటానికి వాళ్ళు సమ్మతించారు, వచ్చారు, సముద్ర తీరానికి వచ్చారు. ఇక్కడ వీళ్ళకి ఒక ఆలోచన అంటూ కుదరలేదు. దీన్ని బట్టే మనకి వాల్మీకి ఏ విధంగా కథను చెప్పుకుంటూ వస్తున్నాడో మనం ముందే ఊహించవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో రావణాసురుడు ఏ విధంగా వానర సైన్యాన్ని జయించి శ్రీరామచంద్రుణ్ణి కూడా జయించి సీతను తన వశం చేసుకోగలడో మనకి చేసుకోలేడు అనే మాట మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఇప్పుడు తర్వాత మరి విభీషణుడు చెప్పిన సలహా విని రావణాసురుడు వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు అంటే తర్వాత విభీషణుడు ఏం చేశాడు, రావణాసురుడు ఏం చేశాడు అనే విషయాన్ని మనం తర్వాత తెలుసుకుందాం. స్వస్తి.